ప్రముఖ సినీ రచయిత, దర్శకుడు, నటుడు అయిన పోసాని కృష్ణమురళి తాజాగా లక్ష్మీస్ ఎన్టీఆర్ మూవీ ట్రైలర్ లాంచ్ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ క్రమంలో వర్మతో తనకు ఉన్న అనుబంధం గురించి చెప్పిన పోసాని ఆ తర్వాత ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అవుతున్నాయి. లక్ష్మీస్ ఎన్టీఆర్ను విడుదల కాకుండా ఆపడానికి కొందరు కుట్రలు చేస్తున్నారని, అలాగే ఒక పార్టీ ఈ సినిమాను బయటకు రానియకుండా సెన్సార్ దగ్గరే ఆపేస్తారని మాటలు వినిపిస్తున్నాయని, ఇది ఎన్టీఆర్ జీవితంలో వాస్తవంగా జరిగిన సంఘటనలతో లక్ష్మీస్ ఎన్టీఆర్ తెరకెక్కుతుందని, దీంతో సెన్సార్ బోర్డు వారు ఒక్క సీన్ కూడా కట్ చేయకుండా సర్టిఫికెట్ ఇవ్వాలని పోసాని వ్యాఖ్యానించారు. ఇక చంద్రబాబును పరోక్షంగా అటాక్ చేశారు పోసాని. నువ్వు నిజాయితీగా ఉండొచ్చు కదా, ఎవడైతే వెధవ వేషాలు వేస్తాడో వాడికే కష్టాలు, కన్నీళ్లు, కోపాలు వస్తాయని, అవినీతి పనులు చేసినవాడు, వెన్నుపోటు పొడిచిన వాడే బాధపడుతుంటాడని, నువ్వు ప్రజాస్వామ్యంలో, ప్రజాప్రభుత్వంలోనూ, రాజకీయాల్లో ఉండి ఇలాంటి పనులు చేస్తుంటే రామ్ గోపాల్ వర్మ ఎందుకు విడిచిపెడతాడు అంటూ పోసాని కృష్ణమురళి చంద్రబాబుపై ఇండైరెక్టుగా వ్యాఖ్యలు చేశారు. మరి పోసాని వ్యాఖ్యలపై టీడీపీ శ్రేణులు ఎలా స్పందిస్తారో చూడాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.